హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? కాల్చిసిన్ ఇదొక ఆల్కలాయిడ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సీడ్స్ అండ్ ట్యూబర్స్ ఆఫ్ ద ప్లాంట్ కాల్చికమ్ ఆటమ్ నేల్. ఈ కాల్చికమ్ ఆటమ్ నేల్ అనే ప్లాంట్ వచ్చేసి హైలీ టాక్సిక్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వచ్చేసి హైలీ టాక్సిక్. సీడ్స్ అండ్ ట్యూబర్స్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఈ ఆల్కలాయిడ్ కాల్చిసిన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓన్లీ ఓరల్ ఫార్ములేషన్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్. ఎందుకంటే అవి ఇస్తే ఇంత టాక్సిక్ సబ్స్టెన్స్ ఇట్ విల్ బీ ఫేటల్. యువి రేడియేషన్ కనుక ఎక్స్పోజ్ అయితే దిస్ డ్రగ్ విల్ గెట్ డిగ్రేడెడ్ టు థెరప్యూటికల్లీ ఇన్యాక్టివ్ ప్రోడక్ట్స్. సో ఈ డ్రగ్ని మనం యువి లైట్ నుంచి, సన్లైట్ నుంచి కాపాడుకోవాలి. మస్ట్ బి షీల్డెడ్. ఇట్ ఈస్ లైపోఫిలిక్, కానీ ఇట్ వోంట్ క్రాస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, బట్ ఇట్ క్రాసెస్ ప్లెసెంటా అండ్ ఈవెన్ ఫౌండ్ ఇన్ బ్రెస్ట్ మిల్క్. సో ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్లో ఇది రిలేటివ్ కాంట్రా ఇండికేషన్. రీచెస్ పీక్ ఇన్ 30 minutes to 2 hours. బయో అవైలబిలిటీ ఆఫ్ 45%. సేమ్ పర్సంటేజే ప్లాస్మా ప్రోటీన్ బౌండ్ కూడా. జస్ట్ 50% ఆఫ్ డ్రగ్గే మ్యాక్స్ ప్లాస్మా ప్రోటీన్ బౌండ్ అయ్యి ఉంటుంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే మెయిన్గా ఇట్ విల్ బి గెటింగ్ కాన్సన్ట్రేటెడ్ విత్ ఇన్ ది ల్యూకోసైట్స్. టీ హాఫ్ వచ్చేసి 20 to 40 hours. మెటబోలైజ్డ్ ఇన్ లివర్ బై ఎంజైమ్ CYP3A4, excreted via mainly liver only through bile and ultimately feces 80 to 90%. So మిగిలిన just 10 to 20% excreted unchanged via urine. వెళ్ళిపోయింది ల్యూకోసైడ్స్ లోపలికి, బాగా కాన్సన్ట్రేట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఇట్ విల్ ఇన్హిబిట్ మైక్రోట్యూబ్యూల్ పొలిమరైజేషన్, రిజల్ట్స్ ఇన్ మైటాటిక్ అరెస్ట్ అట్ మెటాఫేస్, thus leading to యాంటీ-మైటాటిక్ ఎఫెక్ట్. ఇంకా కీమోటాక్సిస్ ఆఫ్ న్యూట్రోఫిల్స్ని కూడా ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్ఫ్లేమోజోమ్ మీడియేటెడ్ యాక్టివేషన్ ఆఫ్ ఇంటర్ల్యూకిన్ 1 బీటాని కూడా ఇన్హిబిట్ చేసి అల్టిమేట్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ని చూపిస్తుంది. మెయిన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ-మైటాటిక్ ఎఫెక్ట్స్. ఫర్ సెంచురీస్ ఇట్ హ్యాస్ బీన్ యూస్డ్ ఫర్ గౌట్ అండ్ ఫెమిలియల్ మెడిటరేనియన్ ఫీవర్. గౌట్కి, ఫెమిలియల్ మెడిటరేనియన్ ఫీవర్కి, ఈ రెండింటికి మాత్రమే US FDA అప్రూవ్డ్ కాల్చిసిన్. మిగిలినవన్నీ మన డర్మటాలజీలో యూజ్ చేసే ప్రతిదీ ఆఫ్ లేబుల్ యూజెసే. లైక్ న్యూట్రోఫిలిక్ ఆర్ బుల్లస్ డర్మటోసిస్ A, B and D. A ఫర్ IgA బుల్లస్ డర్మటోసిస్ లీనియర్, IgA ఫెంఫిగస్, ఎపిడర్మోలైసిస్ బుల్లోజా అక్విజిటా, ఆఫ్థస్ స్టొమాటైటిస్. B ఫర్ బెసెట్స్, D ఫర్ డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్. నెక్స్ట్ పాపులోస్క్వామస్ డిసీజెస్ లైక్ సోరియాసిస్, పామోప్లాంటర్ పస్టులోసిస్, ఎందుకంటే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంది కాబట్టి. వాస్కులైటిస్ లైక్ ల్యూకోసైటోక్లాస్టిక్ అట్రికేరియల్ అండ్ IgA వాస్కులైటిస్. కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ లైక్ స్క్లీరోడర్మా, డర్మాటోమయోసైటిస్, రిలాప్సింగ్ పాలికాండ్రైటిస్. అదర్స్ లైక్ యాక్టినిక్ కెరటోసిస్, అనిటోడర్మా. టైప్ 2 లెప్రా రియాక్షన్, ప్యాకిడర్మో పెరిఆస్టైటిస్. ఇక్కడ చాలా ఏస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. యాక్టినిక్ కెరటోసిస్, అనిటోడర్మా. మోస్ట్ కామన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి GI, నాసియా, వామిటింగ్, డయేరియా. నెక్స్ట్ హెమటలాజికల్, మైలోసప్రెషన్, పాన్సైటోపీనియా, ఏప్లాస్టిక్ అనీమియా. న్యూరోమస్కులర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ మయోపతీస్ అండ్ ర్యాప్డోమయోలైసిస్. ఆల్రెడీ చెప్పా ఈ ప్లాంట్ చాలా టాక్సిక్ ఆల్కలాయిడ్ కాల్చిసిన్ని ప్రొడ్యూస్ చేస్తుందని. సో ఇట్ ఈస్ హైలీ టాక్సిక్. గ్రేటర్ దాన్ 0.8 mg/kg ఈస్ ఫేటల్, లీడింగ్ టు కలెరా లైక్ సిండ్రోమ్. కలరాలో ఏం జరుగుతుంది? సివియర్ డయేరియా అవి ఇవి వచ్చేసి డిహైడ్రేషన్ వచ్చి అల్టిమేట్గా రీనల్ ఫెయిల్యూర్ అండ్ లీడ్స్ టు షాక్. ఒక్కసారి కిడ్నీ ఫెయిల్ అయితే నెక్స్ట్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చేసి ఇట్ విల్ లీడ్ టు షాక్. హైపోకెలీమియా, హైపోనాట్రీమియా, మెటబాలిక్ అసిడోసిస్ కూడా వస్తుంది టాక్సిసిటీ వల్ల. టాక్సిసిటీకి ఎలా ట్రీట్ చేసుకుంటాం? ట్రీట్ చేయడానికి మన దగ్గర యాంటీడోటే లేదు, నో యాంటీడోట్. డయాలసిస్ చేసిన ఎఫెక్టివ్ కాదు. ఎందుకు? దీనికి ఆల్రెడీ హై వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ల్యూకోసైట్స్ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది, దాన్ని లాగి బయటికి పంపించే శక్తి డయాలసిస్కి లేదు. సో నేను మెయిన్ వీడియోలో డయాలసిస్ ఎందుకు పనిచేయదు అంటే హైలీ ప్లాస్మా ప్రోటీన్ బౌండ్ అని రాంగ్ చెప్పాను. దాన్ని కరెక్ట్ చేసి PDFని డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేసి పెట్టాను, దాన్ని చూసుకోండి ఒకసారి. గ్యాస్ట్రిక్ లవాజ్ అండ్ సపోర్టివ్ కేర్. మనం ఏదన్నా చేయగలిగింది ఉంటే అబ్జార్ప్షన్ అవ్వకముందే గ్యాస్ట్రిక్ లవాజ్, అబ్జార్బ్ అయ్యాక ఏమేమి సిమ్టమ్స్ వస్తే వాటికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడమే. CBCని మానిటర్ చేసుకోవాలి. ఎందుకు? హెమటలాజికల్ సపరేషన్ ఉంది కాబట్టి. LFT, RFT ఎందుకు? లివర్లోనే మెటబోలైజ్ అయ్యేది. RFT ఎందుకు? దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ కిడ్నీ ఫెయిల్యూర్. క్రియాటిన్ కైనేస్ ఎందుకు? మయోపతీస్ వస్తుంది కాబట్టి క్రియాటిన్ కైనేస్. ఎలక్ట్రోలైట్స్ ఎందుకు మానిటర్ చేసుకోవాలి? ఇట్ విల్ కాజ్ హైపోకాలెమియా అండ్ హైపోనైట్రీమియా.
అబ్జల్యూట్ కాంట్రాఇండికేషన్ ఏ డ్రగ్ కైనా హైపర్ సెన్సిటివిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ అలర్జీ. రిలేటివ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. మోడరేట్ లివర్ అండ్ రీనల్ ఫెయిల్యూర్. అదే సివియర్ లివర్ అండ్ రీనల్ ఫెయిల్యూర్ ఉంటే ఇట్ విల్ కమ్ అండర్ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. ఆల్రెడీ దీని టాక్సిటీ వల్ల కిడ్నీ దొబ్బేస్తుంది, ఆల్రెడీ కిడ్నీ చెడిపోయిన పేషెంట్స్కి మనం పెట్టకూడదు. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. జిఐ డిసార్డర్స్ అండ్ బ్లడ్ డిస్క్రేసియాస్. దీని మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి? జిఐ సైడ్ ఎఫెక్ట్. నెక్స్ట్ హెమటలాజికల్ సైడ్ ఎఫెక్ట్. సో జిఐ డిసార్డర్స్, బ్లడ్ డిస్క్రేసియాస్ ఆల్రెడీ ఉంటే ఇట్ ఈస్ ఏ రిలేటివ్ కాంట్రాఇండికేషన్. ఏ డ్రగ్స్ అయితే CYP3A4 ఇన్హిబిట్ చేస్తాయో అది కాల్చిసిన్ యొక్క మెటబాలిజంని ఇన్హిబిట్ చేసి సీరం లెవెల్స్ని పెంచేస్తుంది. ఏవేవి ఆ CYP3A4 ఇన్హిబిటర్స్? స్టాటిన్స్, మ్యాక్రోలైట్స్ లైక్ ఎరిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్, అజోల్స్, మెయిన్గా కీటోకోనజోల్. ఆ తర్వాత ఇట్రాకోనజోల్. గ్లూకోజోల్ కనుక 200 mg కన్నా ఎక్కువ పెడితేనే ఇట్ విల్ ఇన్హిబిట్ CYP3A4 అండ్ ఎలివేట్ సీరం కాల్చిసిన్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్, క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్స్, ఫైబ్రేట్స్, ఫుడ్ లైక్ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్. మనకు గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ అనగానే మెయిన్గా గుర్తొచ్చేది గ్రేప్స్, కానీ గ్రేప్ ఫ్రూట్ వేరే, గ్రేప్స్ వేరే. గ్రేప్స్ అంటే ఇది అబ్సల్యూట్లీ ఫైన్, తినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. CYP3A4 నేమ్ ఇన్హిబిట్ చేయదు. మన CYP3A4 ఇన్హిబిట్ చేసే కల్ప్రిట్ వచ్చేసి గ్రేప్ ఫ్రూట్. ఇది మనం ఎప్పుడు తినున్నాం, తాగున్నాం, పిచ్చలైట్. ఛానల్ పేరు గుర్తుందిగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా. బస్ విదాన్య.